భక్తిపరుడిగా ఉండాలి, ఒక శ్రేష్ఠుడిగా ఉండాలి. నిన్ను చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు, సంతోషిస్తూ ఉంటాడు. లేకపోతే కనుక దేవుడికి మనం కనుక వ్యతిరేకంగా చేస్తాం, ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టడల్ని, ఆయన విధుల్ని మనము అనుసరించకుండా, ఆయన మాటలు లోబడకుండా మనం జీవిస్తే కనుక దేవుడు హృదయంలో చాలా బాధ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నావా, లేక దేవుణ్ణి ఆయన మాట వినే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే ఆయన మాట వెనుక దేవుడిని సుఖపరుచుకునే వ్యక్తిగా ఉన్నావా? పౌలు ఏం చేశాడో తెలుసండి, ఈ లోక సంపద మీద ఆలోచించి దేవుడు ఏదైతే వద్దన్నాడో, ఏదైతే శబ్దమైందన్నాడో, ఏదైతే అవసరం వద్దన్నాడో దాన్ని ఏం చేసుకున్నాడు? పోగు చేసుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. మరలా ఏమంటాడు తెలుసా? సౌలుతో ఏమన్నాడండి? నేను ఏం చేస్తాను? దేవుడు ఏదైతే చెప్పాడో నేను అదే చేశానంటున్నాడు. సమయంతో ఏం చెప్తున్నాడట? దేవుడి మీద చేసింది ఈయన సౌలు తప్పు చేసి మరలా ప్రవక్త వచ్చి చెబుతుంటే మరలా అబద్ధాలు వ్యక్తి నేనేమిటి దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశానంటాడు అధ్యాయంలో. కానీ అది చేశాడండి, ఆయన మాట వినలేదు. పొద్దున్న ఏం చేశాడు? తెచ్చి దాచిపెట్టుకున్నాడు. ప్రభుత్వమైనటువంటి దేవుడు పెట్టాలా? నీ హృదయానికి నీకు కూడా కొన్ని దేవుడు ఏమన్నాడంటే పొద్దు విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టమన్నాడు? శరీరాశ, జ్ఞాపకాశ, జీవకృతము, అంతేకాదు అవివేకమైన విచారాలన్నీ కూడా ఈ లోక సంబంధమైన దేవుడి దృష్టికి ఏదైతే ఆయస్కరమైనదో ప్రతి దేవుడి దృష్టిలో ఉన్నటువంటి ఆయస్కరమైన ప్రతిదీ విడిచిపెట్టాలి. దేవుడికి నచ్చలేదు ప్రతిదీ విడిచిపెట్టాలి. ఈరోజు మనం దేవుడికి ఇష్టమైనది మనం చేయట్లేదు, కానీ మనకి ఇష్టమైన మనం చేసి పెట్టుకున్నాం. దేవుడు అలా అంటున్నాడు, అది విడిచిపెట్టన్నాడు. లోకాన్ని విడిచిపెట్టు, లోకంలో పాపాన్ని విడిచిపెట్టు, ఆ శాపాన్ని విడిచిపెట్టి వద్దు, అది శక్తిమైనది. అట్లా పోవద్దు, పాడైపోతాం, ఇలా వెళ్ళవద్దు అని చెప్తుంటే ఏది చేయగలడో అదే చేసేది. అప్పుడు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, సంశయ జీవితంలో అదే జరిగింది. ఎక్కడికైతే వెళ్ళొద్దన్నాడో, ఏదైతే చేయొద్దన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళి సంసారం తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? పాల్గొనేటువంటి పరిస్థితి. బలహీనైన సంసారం బలహీనైపోయాయి. చివరికి దేవుడు ఆశించినటువంటి భక్తి చేయలేక తిరగేసుకునే స్థితికి ఏర్పడ్డాడు. కళ్ళని తీయించుకునే, గుడ్డలు ఓడబెట్టించుకునే పరిస్థితికి ఏర్పడ్డాడు. చూడండి, ప్రభుత్వం దేవుడు పెట్టారా? బలహీనుడు అయిపోయిన ఒకప్పుడు మళ్ళా దేవుడు గుర్తొచ్చాడు. ప్రభు నేను చేసింది తప్పు. నువ్వు బలహీనుడు కాకముందే నువ్వు శాపంలో పడకముందే, ఇలా కాశీలో పడకముందే దేవుడు మాట వింటే నీ జీవితంలో చాలా స్పష్టత్వం కలిగి ఉంటావు, నువ్వు శ్రేష్ఠుడిగా నిలబడతావు. కనుక ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడు సాగుడిగా నేను తెలియజేసేదంటే నువ్వు ఎలా ఉండాలంట? భక్తిహీనుడి వల్లే కాదు. అందుకనే భూమి మీద భక్తులే ఆయనకి శ్రేష్ఠులు, ఆయనకి ఇష్టలు, దేవుడికి ఇష్టలు. చాలా మంది కూడా భక్తిలో ఉండి పాపం చేసే వ్యక్తులు ఉంటారు. నేను భక్తి పరుని అనుకుంటారు, నేను భక్తి పరురాలను అనుకుంటారు, కానీ దేవుని మాట ధిక్కరించే వ్యక్తులు ఉన్నారు. ఇదే చేశాడు సౌలు, అదే పని చేశాడు సంసోను. జీవితాలను ఏం చేసుకున్నారండి? పక్కన చేసుకున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడిని ఎలా జీవించమంటే అలా జీవించడం నేర్చుకో, ఎలా బ్రతకమన్నాడు అలా బ్రతుకుటూ నేర్చుకో. వాక్యానుసారమైన బ్రతుకు, వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైనటువంటి మన జీవిత విధానం కనుక మనము కలిగి ఉంటే మనం ఎలా ఉంటామంటే దేవునికి
ఇష్టలుగా ఉంటాం. కనుక దేవుడు నచ్చే భక్తి చేయి, దేవుడు మెచ్చే భక్తి చేయి. కానీ ఈ లోకము నచ్చే భక్తి, ఈ లోకమునే మెచ్చే భక్తి నువ్వు చేయొద్దు. దేవునికి ఇష్టడిగా ఉండాలంటే వాక్యానుసారమైన జీవితం జీవించాలి. వాక్యానుసారమైన బ్రతుకు మనం బ్రతుకు. వాక్యం ఏది చెప్తుందో అదే చేయాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా నేను తెలియజేసేది ఏంటంటే, నీ జీవితంలో నువ్వు శ్రేష్టమైన జీవితం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఆయన మాట వినే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు చూడండి, తల్లిదండ్రులు చెప్తారు పిల్లలకి, బాబు నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే పాడైపోతావు, బాబు వారితో స్నేహం చేయొద్దు, పాడైపోతావు, జాగ్రత్త అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటుంటే, ఈరోజు తల్లిదండ్రుల మాటను ధిక్కరించి నష్టపోయినటువంటి వ్యక్తులు అనేక మంది కోకెళ్ళగా కనబడుతున్నారు ప్రపంచంలో. ఎందుకంటే మీ వయసుని దాటి వచ్చినటువంటి మీ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు సుఖాలు అనుభవించి, ఎన్నో సమస్యలు అనుభవించి ముందుకొచ్చి మంచి మార్గంలో మిమ్మల్ని నడిపించుకోవాలని మీ తల్లిదండ్రులు చెప్తుంటే, మీ తల్లిదండ్రుల మాట వినక ఎంతమంది లోకంలో నష్టపోతున్నారు, ఎంతమంది కలిసిపోతున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోక తల్లిదండ్రుల కంటే శ్రేష్టమైనటువంటి దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకి చెప్తున్నాడు, ఆయన మాట వినాలి. అందుకని ఆయన గొప్ప మాట చెప్పాడు, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, ఆయన మాటను, తల్లిదండ్రుల మాటను వాళ్ళని గౌరవించు, వాళ్ళ మాట లక్ష్యముంచు, వాళ్ళ మాటలు విను. ఇది ఆజ్ఞల్లో మొదటిది. ఈరోజు ఈ లోకంలో తల్లిదండ్రుల మాటే కాదు, దేవుని మాట కూడా వినే వ్యక్తులు లేరండి. దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను, ఈ లోకంలో తల్లిదండ్రుల మాట వింటూ పెద్దవారిని గౌరవిస్తూ దేవుని యొక్క భక్తి జీవితంలో నువ్వు కలిగి ఉంటే గనక ఖచ్చితమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావు. ప్రభుకి ఇష్టడిగా ఉంటావు, ఇష్టదాలుగా ఉంటావు, మంచి భక్తి పరువాలే భక్తి చేస్తాను. కనుక నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆయన మాటను ధిక్కరించే వ్యక్తిగా నువ్వు ఉండవు. ఒకవేళ గనక ఆయన మాట నువ్వు ధిక్కరిస్తే గనక ఏమైపోతావు తెలుసా? అల్పుడుగా ఉన్నటువంటి వ్యక్తిని రాజుగా చేస్తే చివరికి ఏమైపోయాడండి? రాజుని తీసేయమని, రాజుగా ఉండటానికి వీలు లేదన్నాడు. చూడండి అక్కడే, చూడండి ఆ మాట చూస్తారా? చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి 23 లాస్ట్లో చూడండి, 15 అధ్యాయం 23. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించదు కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జిస్తాడు. ఏం చేస్తాడంట? విసర్జిస్తాడు. దేవుడే నిన్ను విసర్జిస్తే, దేవుడే నిన్ను వద్దనుకుంటే, దేవుడే నిన్ను కాదనుకుంటే నీ జీవితంలో ఒక్క క్షణం కూడా ముందుకెళ్ళదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, నువ్వెవరిని విసర్జించా? దేవుని మాట వినక ఏం చేశావు? నువ్వు లోకంలో కలిసి లోకాన్ని ఆశించి దేవుడి మాటను విసర్జించావు కనుక దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? సౌలు, నిన్ను దేవుడు విసర్జిస్తున్నాడు. రాజుగా ఉండటానికి నీకు ఇంకా అధికారం లేదు. దేవుడు కూడా చెప్తున్నాడు, ఒకవేళ నిన్ను లోకంలోని పాపంలోనే నిన్ను నన్ను మన అందరినీ కూడా లోకంలో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి వేరుపరిచి ప్రత్యేకపరిచి దేవుడు ఉచితమైన కృప చేత మనం రక్షించుకుని దేవుని బిడ్డగా మనం మలుచుకుని దేవుడికి ఇష్టడిగా జీవించాలని ఆశపడుతూ ఉంటుంటే మనమేమో మరలా ఆ దేవుని మాట వినక, ఒకప్పుడు విని మరలా వినక దేవుని మాట ధిక్కరించి దేవుని విసర్జిస్తే కనుక దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంట? విసర్జిస్తాడు. విడిచిపెడితే మనం బ్రతకగలమండి? బ్రతకగలమా? మనం జీవించగలమా? జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన జీవితంలో ఆయన మాట వినటం శ్రేష్టం. ఆయన మాట వినటం శ్రేష్టం. ఆయన ఆజ్ఞల్ని గైకొనటం శ్రేష్టం. ఎంతమంది ఈ దినాల్లో దేవుని మాట వింటున్నారు? ఎంతమంది వింటున్నామండి?
అమ్మా వద్దు వద్దు అలా చేయొద్దంటే మానేసుకునే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అది దేవుని దృష్టికి ఆయస్కరమంది వద్దంటే, అది వాక్యానుసారం కాదంటే ఎంతమంది మనం మానేసుకునేటువంటి వ్యక్తులుగా ఉన్నాం. దేవుడు చూస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. మంచివారిని చెడ్డవారిని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. లోకమంతా ఆయన కన్ను దృష్టి సంచారం చేస్తూ ఉన్నది. నువ్వు ఆయన మాట వినే వ్యక్తిగా ఉన్నావా? ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? ఆయన ఆజ్ఞలు గైకున్న వ్యక్తిగా ఉన్నావా? ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావా అంటున్నాడు. చక్కని మాట చూడండి, చూడండి ఆ మాట. బలులు అర్పించుట కంటే ఆజ్ఞని గైకొట్టుయు, పొటేలు కొవ్వును అర్పించుట కంటే మాట వినుట. ఏంటంట? బలులు అర్పించుట కంటే. నేను అది ఇస్తున్నాను ప్రభు, నేను ఇది ఇస్తున్నానయ్యా, అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, అవి తెస్తున్నాను, ఇది తెస్తున్నాను. నువ్వేది తెచ్చినా తేకపోయినా, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేయాలి తెలుసండి? ఏం చేయాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుడు ఈ చోటు ఈ భూ సంబంధమైన నువ్వు ఇచ్చినవి తెచ్చినవి అవి చూడడు. ఆయనే శ్రీమంతుడు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన పని ఆయన జరిగించుకుంటూ ఉంటాడండి. ఆయన శ్రీమంతుడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాత పెట్టమన్నాడు. సమస్తం ఆయనలో ఉన్నాయి. ఆయన పని ఆయన చేసుకుంటాడు. కానీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఆయన మాట వినే వ్యక్తిగా. అందుకని అంటున్నాడు ఆయన, తిరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైన ఆ బలులు కాదు. ఏ బలులు? ఏ బలులు? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఆ బలులు కాదు. నీ ఇరిగి నలిగిన హృదయానికి. అందుకనే సామెత గ్రంథంలో, ఓ కుమారి ఓ కుమారుడా, నీ హృదయాన్ని, ఆ పాడైపోయిన హృదయం, ఆ చెడిపోయినటువంటి హృదయం దేవుని చేతికిస్తే బాగు చేస్తాడు. అందుకనే మన హృదయం పాడైపోయింది కనుక ఈ హృదయాన్ని దేవుని చేతికిస్తే అది బాగు చేస్తాడు, దాన్ని పరిశుద్ధపరుస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బలులు అర్పించడం కాదు, ఆయన మాట పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే చెప్పాడో ఆయన మాట వినాలి. కనుక దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను, దేవుడు మనల్ని చూసి బాధపడకూడదు. మనల్ని రక్షించుకున్నందుకు ఆయన బాధపడకూడదు. ఈ భూమి మీద మనల్ని పుట్టించినందుకు ఆయన బాధపడకూడదు. ఏం చేయాలంట? మనం చూసి దేవుడు సంతోషించాడు, దేవుడు ఆనందించాడు. ఆయన ఆనందించే వ్యక్తులుగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? ఆయన మాట వినే వ్యక్తి, ఆయన ఆజ్ఞలు అనుసరించే వ్యక్తిగా ఉండాలి. ఒక మంచి భక్తి పరుడులాగా ఉండాలి, భక్తి పరుడుగా ఉండాలి. అప్పుడు నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటావు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగా తీసేశాడు. ఎవరిని? రాజుగా ఉన్నటువంటి సౌలుని. దేవుణ్ణి ఎప్పుడైతే కనుక ఆయన మాట విసర్జించి తన ఇష్టానుసారంగా బ్రతికాడు. తన ఇష్టానుసారంగా అంటే సౌలు ఇష్టానుసారంగా కనుక ఆలోచించి సమస్తాన్ని తెచ్చుకుని దాచిపెట్టుకున్నాడు, దేవుడు మాట విసర్జించాడు. అప్పుడు రాజుగా ఉన్నటువంటి సౌలు తీసి ఎవరినంట? ఎవరిని పెట్టాడండి? ఆ ప్లేస్లో ఎవరిని పెట్టాడు తెలుసా? ఎవరు? దావీదును అభిషేకించాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు నీకు ఒక ఆధిక్యత ఇచ్చాడు. ముగిస్తున్నానండి. దేవుడు నీకు ఒక ఆధిక్యత ఇచ్చాడు, ఒక బాధ్యత ఇచ్చాడు. నేను ఇలా జీవించమని చెప్పాడు. నువ్వు అది కనుక నువ్వు ఆయన
చెప్పిన పని నువ్వు చేయకపోతే, ఆయన మాట నువ్వు వినకపోతే, నీ ప్లేస్లో వేరొక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు నన్ను పిలిచాడు, పిలిచి పాపం నుంచి, శాపంలో నుంచి దేవుడు రక్షించుకుని నా పని చేయని పిలుచుకున్నాడు. నేను చేయకపోతే నా ప్లేస్లో వేరే వాళ్ళు తెచ్చుకుంటాడు. ఆయన పని మాత్రం ఆపుకోడు. ఆయన పని మాత్రం ఆపుకోడు. అలాగే దేవుడు నిన్ను పరిశుద్ధురాలుగా ఉండాలని నిన్ను పిలుచుకున్నాడు. లోకాన్ని నుంచి వేరుపరిచి పరిశుద్ధురాలుగా ఉండాలని రక్షించుకున్నాడు. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకపోతే, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులన్నా, పాపంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, శాపంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒకప్పుడు మనల్ని ఎలా రక్షించుకున్నాడో వాళ్ళని కూడా రక్షించుకుని దేవుని సన్నిధిని నడిపించుకుంటాడు. దేవుడు నామన మహిమ కలుగును. నిన్ను మాత్రం ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఆయన మాట వినకపోతే, ఆయన ఆజ్ఞ వినకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. మనం జాగ్రత్త. ఎక్కడికి వెళ్తామండి? ఆ రాజరికాన్ని తీసేస్తాడు. ఆ పరలోకానికి మన హక్కుదారులు చేయడు. ఇంకా ఆ ఉచితమైన కృప చేత ఆ పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తే, ఆ పరలోక రాజ్యాన్ని మనం సమీపించకుండానే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఆయన మాట వినకపోతే, ఆయన మాట విసర్జిస్తే, సౌలుకి రాజకిరీటం ఎలాగైతే తీసేసి ఆ ప్లేస్లో మరో వ్యక్తిని, ఎవరిని, దావీదుని ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నాడు. ఏమన్నాడు చూస్తే, దావీదుని నా హృదయానుసారుడు, నా ఉద్దేశములను నెరవేర్చేవాడు, సఫలం చేసేవాడు. ప్రభువును ప్రేమైనటువంటి దేవుడు, ఆయన మాట వినే వ్యక్తులు కావాలి. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను, ఆయనకి ఇష్టడిగా ఉండాలంటే నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఏంటో తెలుసా? ఏంటి? ఆయనకి ఈ భూమి మీద ఎలా ఉండాలంట? ఈ భూమి మీద ఎలా ఉండాలి? భక్తి కలిగి ఉండాలి. ఆయన భక్తులై ఉండాలి. భక్తిహీనులు కాదు, భక్తులై ఉండాలి. భక్తిహీనులకి భక్తులకి చాలా మంది తేడా ఉంది. దేవుడి ఆజ్ఞలని, దేవుడి కట్టడలని, దేవుడి విధులని ఆయన మాట అనుసరించుకోకుండా జీవించే వాళ్ళు భక్తిహీనులు. ఎవరైతే ఆయన మాటను అనుసరించి ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటారో వారు భక్తు పరులు. నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండాలంటే, ఒక శ్రేష్ఠుడిగా ఉండాలంటే, ఒక శ్రేష్టమైన జీవితం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండాలి? ఒక మంచి భక్తి చేసే వ్యక్తి. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను, ఆయన దేవుడు నిన్ను నన్ను రక్షించుకోవటానికి పరలోక మహిమ రాజ్యాన్ని విడిచిపెట్టి, పరలోక మహిమ రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి, నీవు నేను బరాయించలేమని, నీవు నేను తట్టుకోలేమని, ఆ కొరడ దెబ్బలు నీ శరీరం మీద, నా శరీరం మీద పడవలసిన ఆ కొరడ దెబ్బలు ఆయన కొట్టించుకుని, నీ చేతుల్లో నా చేతుల్లో దిగవలసినటువంటి మేకులు ఆయన చేతుల్లో తెచ్చుకుని, శరీరం నాగటి చాల వెళ్ళే దున్నబడుతుంటే ఆ చాలలో కారినటువంటి రక్తం ద్వారా మనల్ని రక్షించుకోవటానికి ఆయన చేసిన త్యాగము, ఆ సిలువ యాగము, బలి యాగము మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎప్పుడైతే ఆయన సిలువ యాగమో, బలి యాగమో మనం జ్ఞాపకం చేసుకుంటామో భక్తులుగా మార్చబడతాం. నా కోసమే కదా, నేను చేసిన అవిధేయత వల్లే కదా, నేను చేసిన పాపం వల్లే కదా, నేను చేసినటువంటి అతిక్రమణ వల్లే కదా నా బదులుగా నా దేవుడు, నా బదులుగా నా దేవుడు ఇంత చిత్రహింసలు పడ్డాడు, ఇంత బాధ అనిపించాడు, ఇంత త్యాగం చేశాడు అని గనక మనం గమనించినట్లయితే, గ్రహించినట్లయితే మన భక్తిలో శక్తి కలిగిన భక్తి చేస్తాం. ప్రభువుకి ఇష్టడిగా ఉంటాం. ఆ దేవాది దేవుడికి మనం ఇష్టడిగా ఉంటాం. యేసుక్రీస్తుకి భక్తి పరుల వల్ల మనం ఉండి ఆ భక్తి మనం చేస్తే ఆయన ఏమంటాడు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, లోకం పుట్టిన మొదలుకుని నీ కోసం సిద్ధపరిచిన ఇదిగో రాజ్యాన్ని నువ్వేం చేయి, స్వతంత్రించు. కానీ మన పరలోక రాజ్యాన్ని ఏం చేస్తాడంట? స్వతంత్రించుకునే వ్యక్తులను. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము భక్తి పరుల వలె ఉండాలంటే ఆయన సిలువ యాగము, ఆయన బలియాగము, ఆయన మరణ పునరుద్ధానాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఖచ్చితంగా భక్తులుగా ఉంటాము, శ్రేష్ఠులుగా ఉంటాము, శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తాము. అంతేకాదు కానీ మనల్ని చూసి దేవుడు సంతోషించి నాకు ఇష్టమైనటువంటి బిడ్డలు
నాకు ఇష్టమైనటువంటి వారని మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు కోరుతాడు. అటువంటి జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు మాటలు మన వెనుకలో దేవుడు దీవించి ఆశ్రయించి బలపరుచునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఒక క్షణం కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ప్రభువా, సౌలు ఎక్కడో గాడిదలు కాస్తున్నాడు, రాజుగా అభిషేకిస్తే నీ మాట వినక, నీ ఆజ్ఞలు గైకొనక రాజరికాన్ని కోల్పోయాడయ్యా. ఒకవేళ మేము కూడా ప్రభువా లోకంలో నుంచి, పాపంలో నుంచి